హలో 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 చెప్పండి హలో గారు, వినిపిస్తుంది, హలో చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో విపత్తు వచ్చి ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా వరి కొనుగోలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేయలేదండి. ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేస్తామని చెప్పి గంగుల కమలాకర్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఇప్పటి వరకు కనీసము రైతన్నలను ఆదుకోవాలనేది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు ఇవాళ ఈ ప్రాంతంలో రైతన్నలను, తెలంగాణ ప్రాంతంలో రైతన్నలను ఇవాళ అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే ఏ ఏ ఏ మంత్రి కూడా రారు చూసుకోవడానికి, ముఖ్యమంత్రి కూడా రాడు. ఏదో తూతు మంత్రంగా ఇవాళ ఎకరానికి 10,000 ఇస్తానని చెప్పి ఇవాళ 10,000 కూడా ఇవ్వడం లేదు. గతంలో 2 సంవత్సరాల క్రితము ఇదే విధంగా ఇక్కడ నర్సంపేట ఏరియాలో విపత్తు వచ్చి నష్టపోతే రైతులకు ఇప్పటివరకు చెక్కులు ఇవ్వలేదు. ఆ చెక్కులు ఇచ్చిన చెక్కులు కూడా అవి ఈ రైతులు బ్యాంకులు ఇప్పటివరకు పాస్ కావడం లేదు. ఈ ప్రభుత్వం నేరేస్తుంది. అసలు రైతన్నలను, రైతన్నల పక్షాన ఉందా, మరి మరి దళారుల పక్షాన ఉందా? ఒక ఎకరము వరి పండించిన తర్వాత ఒక కింటాకు 10 కిలోలు కట్ చేస్తారండి మిల్లర్స్, తేమ శాతం ఉందని. ఈ విధంగా నష్టం చేసి ఇవాళ రైతులకు, నేను రైతే రాజ్యము, రైతుల పక్షాన ప్రభుత్వం ఉన్నది, ఏం చేస్తున్నారండి ప్రభుత్వము? ఇవాళ రైతులకు ఇవాళ వర్షాలు పడి రైతులు ఏడుస్తుంటే ఇవాళ ధాన్యాలు తీసుకోపోయి కాంటాలు పెట్టంటే కాంటాలు అయితే లేవు.